సిఏపిఎస్ ముఖ్యులు మిత్రులు బద్రు నాయక్ గారు, ఇవాళ విశేష అతిథిగా విచ్చేసినటువంటి విశ్రాంత ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగయ్య గారు, అలాగే వేదిక అలంకరించిన సోదరిమణి, అలాగే ఇతర పెద్దలు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యులే, అందరు ఉద్యమకారులే, అందరూ సామాజిక కార్యకర్తలే. ఇందులో ఎవరు గొప్ప ఎక్కువ తక్కువ అనే ఆలోచన లేదు. ముందుగా నేను ఒక ప్రముఖ విద్యావేత్తగా, న్యాయ నిపుణునిగా సమాజంలో అనేక ఉద్యమాలు చేసి సమాజంలో దాదాపు విప్లవాత్మకమైన అంశాలను ముందుకు తీసుకెళ్ళి నాటి ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కానీ, అలాగే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో కానీ, అలాగే మన్మోహన్ సింగ్తో కానీ అనేక అంశాలు, అంటే ప్రజల్లో జనరల్గా చర్చకి రానటువంటి అనేక అంశాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా పోతున్న అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి వాటి మీద రకరకాలైన విజ్ఞాపన పత్రాలతో పాటు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్రాంత సిఐ గారు చెప్పినట్టు 93% రంగనాథ్ మిశ్రా కమిషన్ సచార్ కమిటీ ఆధారంగా ఇక్కడ ఒక సుధీర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పరిస్థితి రాములు కమిషన్తో పాటు సుధీర్ కమిషన్ని సమన్వయపరిచి ఇక్కడ అత్యాధికులైనటువంటి వాళ్ళకి రాజ్యము ఎందుకు రావట్లేదు అనే అంశం మీద జరిగినటువంటి విస్తృత స్థాయి పర్యటన, పర్యవేక్షణ, పరిశీలన అన్నింటిలో కూడా నా ప్రజెంటేషన్ కూడా నేను పెట్టి ఆ రిపోర్ట్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టడం అభినందనీయం. సర్దార్ పాపన్నకు సంబంధించి పూర్తిగా కులంకషంగా చరిత్రకి సంబంధించిన అనేక అంశాలను క్రనలాజికల్గా, అంటే సీరియల్గా ఎక్కడ మిస్ కాకుండా అధ్యయనం చేసి విశ్రాంత సిఐ గారు చెప్పడం జరిగింది. నేను అందులో ముఖ్యమైన ఒక అంశాన్ని ప్రస్తావించదలిచాను. అదేంటంటే, అది మన దురదృష్టం అనుకోవాలి, దౌర్భాగ్యం అనుకోవాలి. ఏ రాష్ట్రంలో అయితే పుట్టారో ఆ రాష్ట్ర చరిత్రని, ఆ రాష్ట్ర చరిత్రకి సంబంధించినటువంటి డీన్ పుస్తకాల్లో కానీ, ప్రాథమిక పాఠశాల పుస్తకాల్లో కానీ, లేదా హై స్కూల్ పాఠశాలలో కానీ ఎక్కడ కూడా ఈ అంశం మీద చర్చ రావడం కానీ, ఒక పాఠం రావడం కానీ జరగలేదని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీన్ని థామస్ కాఫ్ అనే హిస్టోరియన్, బార్బరా అనే చరిత్ర ముఖ్యులు రచయితలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి వికీపీడియాలో అనేక అధ్యాయాలు రాసి లండన్ లైబ్రరీకి సమర్పించి ఉన్నారు. వాటికి సంబంధించి ఏ ఒక్కడికి కూడా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ తెలియని పరిస్థితి. ఇలాంటి అనేక ముఖ్యులకి సంబంధించిన చరిత్రని ఇవాళ పక్కన తీసి ఆర్ఎస్ఎస్ తమ ఏజెండాతో గోల్వర్కర్, సావర్కర్ మనోవాదానికి సంబంధించి అనేక అంశాలని ఈ ఎస్సీఆర్టీలో, ఎన్సీఆర్టీలో, సిబిఎస్ఈలో చేర్చడం అనేది ఖండించాల్సిన అంశం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మన పిల్లలకు, మన జనరేషన్కు రేపు పొద్దున ఏది కూడా తెలిపే పరిస్థితి లేకుండా పోతున్న విషయాన్ని కూడా గమనించాలి. మనోళ్ళకి ఏదైనా పదవులు వచ్చి ప్రొఫెసర్లుగా ఉంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉంటే, లేకపోతే ఎక్కడైనా లెక్చరర్స్గా కానీ టీచర్స్గా కానీ పెద్ద ఉద్యోగాల్లో ఉంటే మనకు సంబంధించిన చరిత్రకి సహకరించడం కానీ, ప్రిజర్వ్ చేయడం కానీ, పరిరక్షించడం కానీ చూసే ఆలోచన వీళ్ళకి పుట్టదు. ఎలా అయితే ఆ 7% ప్రజలు వాళ్ళు పదవులు అనుభవించే కాలంలో వాళ్ళ యొక్క వర్గానికి ఏ విధంగా అయితే పెద్దపీట వేసి చరిత్ర దగ్గర నుంచి అక్కడ దాకా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షించే దిశగా వెళ్తారో, అది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన్మోహన్ సింగ్ కంటే ముందు ఉన్నటువంటి సర్కార్లో ఛత్తీస్గఢ్ అనేది ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు. మధ్యప్రదేశ్ నుంచి కోసి ఇంకో రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారంటే ఇక్కడ ఖమ్మానికి సంబంధించిన ఒక సామాజిక వర్గం కూర్చొని రాయ్పూర్ రాజధాని అవుతుంది. రాయ్పూర్ రాజధానిలో ఇక్కడ శాసనసభ వస్తుంది, ఇక్కడ సెక్రటేరియట్ వస్తుంది, సచివాలయం.
ఇక్కడేమో మంత్రుల భవనాలు వస్తాయి, అక్కడేమో ఎమ్మెల్యేల క్వార్టర్లు వస్తాయని ఊహించి మ్యాప్ వేసి అక్కడ 5,000 చొప్పునో 3,000 చొప్పునో 2,000 చొప్పునో భూములన్నీ కాజేసి తదుపరి 10 ఏళ్ల తర్వాత అదే ఛత్తీస్గఢ్ ఏర్పడితే, అదే రాయ్పూర్ ఏర్పడితే వాళ్ళు పెట్టిన మ్యాప్ ప్రకారమే అన్నీ అక్కడ పెడితే ఇవాళ వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్స్లోకి వెళ్ళి ఈ విధమైన వాళ్ళ యొక్క లాభాలను పెత్తందారీ వ్యవస్థ అనుభవిస్తూ ఉంటే మనం ఎక్కడి వరకు పరిమితం అవుతున్నాం అనేది బాధాకరం. ఏంటంటే మన ఆలోచనలు ఎప్పటికీ కొంతమందికి పరిమితి అయ్యి స్వార్థ ప్రయోజనాల కోసమే మనం ఆలోచిస్తూ ఉన్నాం. పదవులు వచ్చినప్పుడు మా ముస్లింలనే తీసుకుంటాను. మీ సంగతి అనేది నేను చెప్పాలి. ఒక కలెక్టర్ వచ్చాడనుకోండి, ముస్లిం హక్కులని పరిరక్షించలేడు. ఒక ముస్లిం పోయి ఉర్దూలో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు చూసి నా పదవి ఎక్కడ పోతుందని భయపడే పరిస్థితి. అదే ఆయా సామాజిక వర్గాల నుంచి వస్తే వాడికి అలాంటివి ఏమి ఉండవు. హుషారాణి నేను చూశాను, కమ్మ ఫైల్ వస్తే ఎలా పోయేదో ముందుకు చూశాను. అలాగే రెడ్డిలు ఐఏఎస్లు ఉన్నప్పుడు, ఐపీఎస్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా సహకరిస్తారో చూశాను. నేను అనేది ఏంటంటే మనోళ్ళకి ఏదైనా పెద్ద పదవులు వచ్చినప్పుడు మన హక్కుల్ని కాపాడి మన యొక్క ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో వెనకాడనటువంటి పరిస్థితి రావాలని చెప్పి ఉద్యమకారులంతా వాళ్ళని ఆ దిశలో కౌన్సిలింగ్ ఇచ్చి ప్రయోజనకంగా వాళ్ళని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే సందర్భాన్ని పురస్కరించుకొని రెండు ముఖ్య అంశాలు చెప్పదలుచుకున్నా. థామస్ కాఫ్ ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. చరిత్ర అనేది 16వ శతాబ్దము 17వ శతాబ్దంలో ప్రారంభించి ముగించడం జరిగింది. 1637 అనే డేట్ ఒక చర్చ ఉంది, 1650లో పుట్టాడని ఒక చర్చ ఉంది, 1687లో పుట్టాడని ఒక చరిత్ర ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజుల్లో ఆంథ్రోపాలజిస్టులు వచ్చి, అంటే అక్కడ యొక్క సామాజిక అంశాలని పరిశీలించే శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు మాత్రం అక్కడ కూడా వర్షన్స్ 2-3 రకాలుగా వచ్చాయి. అంటే 1637, 1650, 1687 అని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి బర్త్ డేట్ మీద మేము ఎటువంటి కామెంట్స్ చేయలేము. 18 ఆగస్టు మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం, ఇయర్ మాత్రం చెప్పలేము అని థామస్ కాఫ్ ప్రత్యేకంగా ఆ విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది 1734 ఏదైతే చనిపోయారు అంటున్నారో అక్కడ కూడా 2 డేట్స్ లండన్ లైబ్రరీలో ఉన్నాయి. ఒకటి 1734, ఒకటి 1737. ఒకళ్ళేమో హ్యాంగ్ అంటారు, ఎగ్జిక్యూషన్ అంటారు, అంటే తల కోసారంటారు. ఇంకోటేమో ఉరిశిక్ష వేశారంటారు. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇది ఎందుకు పెట్టారు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి అంశాల మీద టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైన వ్యాసాలు, ఈ రకమైన ఆందోళనకరమైన అంశాలు బయటకు వస్తాయి. అంటే ఆ డేట్ మర్చిపోవాలి, జయంతి చేయకూడదు, వర్ధంతి చేయకూడదు. ఒకటి 18 చేస్తాడు, ఒకటి 19 చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. అంటే ఈ కుట్రలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేశారన్న విషయాన్ని గుర్తించాలి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసిన వాడికి డేట్ ఉండదా? మొత్తం జరిగిన తర్వాతే అతని మీద ఒక లా ప్రాసెస్ నడిచిన తర్వాతే అతని మీద అభియోగాలు మోపిన తర్వాతే అతనికి చంపారు. ఆ డేట్ గుర్తుండకపోవడం అనేది జరగదు. అంటే మహనీయుల యొక్క చరిత్రని మరిపించడానికి ఏ విధమైతే కుట్రలు నడుస్తాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది, ఎలాంటి పోరాట యోధుడు అంటే ఎక్కడ కూడా పేదవాడి హక్కుల్ని కాలరాసే దిశగా ఎన్నడూ ఏ క్షణము కూడా కనీసం ఆలోచించినటువంటి గొప్ప మహనీయుడు. పెత్తందారీ వ్యవస్థ నుంచి, అందుకని అతనికి రాబిన్ హుడ్తో పోల్చి చెప్పారు. రాబిన్ హుడ్ ఎవరండి? ఆ రోజుల్లో పెత్తందారీ వ్యవస్థని దోచుకొని పేదవాళ్ళని పంచినటువంటి మహానుభావుడు. రాబిన్ హుడ్ గురించి అనేక సప్లిమెంటరీ రీడర్స్ వచ్చినాయి, అనేక ఉపవాచకాలు వచ్చినాయి, అనేక పుస్తకాల్లో చిన్నపిల్లలు రాబిన్ హుడ్ స్టోరీస్ చదివారు, రాబిన్ హుడ్ సినిమాలు చూశారు. రాబిన్ హుడ్తో పాపన్నని పోల్చడం అంటే గొప్ప విషయం. అంటే అతను ధనికులు, అలాగే దోపిడీదారులు, అలాగే పుట్టందారీ వ్యవస్థ, అలాగే సంపద ఉన్నటువంటి గొప్పవాళ్ళందరినీ కూడా అతను అక్కడి నుంచి ఈ ధనాన్ని తీసుకొని పేదవాళ్ళని పంచడం, ఈ రకంగా తన పోరాట పటిమని చూపించడం, చరిత్రలో నిలబడడం మన అందరం కూడా అతన్ని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి బదులు నాయకు పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ముందు అందరు కలిసి మన యొక్క సామాజిక అవసరాలను బట్టి మంచిగా ఆలోచించి ఒక ఉన్నతమైన ప్రణాళికని రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ